హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ ఇన్స్టెంట్ స్వీట్ని 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే సెమోలినా సూజీ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని మంచి వాసన వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఉప్మా రవ్వలో 1.5 కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మా రవ్వని గట్టిపడేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ గట్టిపడింది. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ కరిగి ఈ స్వీట్ గట్టిపడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ స్వీట్ గట్టిపడింది. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఈ స్వీట్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ స్వీట్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ని ఈ విధంగా 2 భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక భాగంలో ఎల్లో ఫుడ్ కలర్ని ఒక 4 చుక్కల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లో ఫుడ్ కలరు ఈ స్వీట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఎల్లో ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కొంచెం కుంకుమ పువ్వుని వేడి పాలల్లో నానబెట్టి ఈ స్వీట్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ని 2 చేతులకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మొత్తం ఎల్లో భాగాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వైట్ భాగాన్ని కూడా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని చేతిలోని అప్పాల్లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అప్పాల్లాగా తయారు చేసుకొని మనం రెడీ చేసుకున్న ఎల్లో బాల్ని మధ్యలో పెట్టుకొని అంచులన్నీ దగ్గరికి లాగి ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత రౌండ్ బాల్ లాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. మొత్తం బాల్స్ అన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని ఒక నైఫ్తో 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. లోపల ఎల్లో కలరు బయట వైట్ కలరు చూడటానికి ఎంతో బాగుంటుందండి. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ స్వీట్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.